படம் வந்து இதான் லாஸ்ட் மூவி அப்படிங்கிறது வந்து கொஞ்சம் ஃபீலிங்கா இருந்தாலும் சிஎம் சாரை எப்பயுமே பார்க்க போறோம் அப்படிங்கிற ஹாப்பி இருக்கு. ஹைலைட்ஸ் ஹைலைட் சிம்பிள். ஹைலைட்ஸ் ஹைலைட் சீன் எல்லாமே ஹைலைட் சீன் தான் எல்லாமே. మ్యూజిక్ అనిరుద్ మ్యూజిక్ ఎలా వావ్ తెరిక అనిరుద్ మ్యూజిక్ ரொம்ப ரொம்ப సూపర్. ఇప్పుడు రేటింగ్ ఇవ్వాలి అనుకుంటే సినిమాకి 5 పాయింట్స్ కి ఎన్ని ఇస్తారు? 5 పాయింట్స్ కు 5 6 10 9. మ్యూజిక్ పర్ఫార్మెన్స్ మమితా బైజు మమితా బైజు యాక్టింగ్ ఇస్ వెరీ గుడ్. ఓవరాల్ లాక్స్ గుడ్. సో రీమేక్ ఫిల్మ్ అన్నారు కదా, సో భగవంత్ కేస్ తెలుగు ఫిల్మ్ రీమేక్ அப்படிதான் சொல்றாங்க. பட் வந்து தெரியல அப்படி. மூவி வந்து ரொம்ப சூப்பரா இருக்கு. సో విజయ్ గారు మళ్ళీ కంటిన్యూ మూవీస్ చేయాలనుకుంటున్నారు. இல்ல விஜய் சார் வந்துட்டு சிஎம் தான் பார்க்கணும். மூவி போதும், இனிமேல் வந்து சிஎம் சார அண்ணாவா பார்க்கணும் எப்பயுமே. అంటే బోత్ అంటే సినిమా అండ్ లేకపోతే సీఎం. சிஎம் சிஎம் వన్ వర్డ్ అబౌట్ జననాయక్. ஜனநாயகன். இப்ப அத ஜனநாயகன் தகுந்த மாதிரியே இப்ப சிஎம் சார் வந்து தமிழ்நாட்டுல ஜனநாயகன் ஆயிட்டாரு. சூப்பராக இருந்துச்சு, நல்லா இருந்துச்சு. ஸோ ஆஸ் அ விஜய் ஃபேன் இது ரொம்ப எமோஷ்னலாக நல்லா இருந்தது. ఎన్ని పొలిటికల్ డైలాగ్స్? யா பொலிட்டிக்கல் டைலாக்ஸ் நிறையாவே இருந்தது. லைக் ரெஃபரன்ஸ் பார்ட்டி ரெஃபரன்ஸ் இருந்துச்சு, டிவிகே விசில். பட் இட்ஸ் குட். விஜய் ஃபேன்ஸ் வில் லைக், தமிழ்நாடு பீப்புள் வில் லைக், வி வில் லைக். As a fans, we want him as a CM. అంతే. Obviously miss him, but ఆయనకి వేరే డ్యూటీస్ ఉన్నాయి కదా. We'll obviously miss him, but వేరే పెద్ద పెద్ద పనులు ఉన్నాయి కాబట్టి it's fine. Forever a Talapati fan and his follower. We want him to be a big leader. We want him to be a big leader. That's it. He's doing great in his politics, and he should impress and inspire many other youngsters also. అంతే. తమిళనాడుని చూసుకోవాలి, దేశంని చూసుకోవాలి, అదే మా కోరిక. ఇంకొస్తే మేము హ్యాపీగా ఉంటాము, కానీ ఇప్పటికి ఇది చాలు. ఎలా ఉందండి మూవీ? ఎలా ఉంది? ఎలా అనిపించిందండి? ఎలా ఉందండి మూవీ? తలపతి బ్లాస్ట్. అంటే ఇప్పుడు లాస్ట్ సినిమా కదా తనకి, అంటే ఎలా ఉంది? అంటే రాజకీయానికి సంబంధించి ఇట్ ఈస్ ప్యూర్ తలపతి పడం. గో అండ్ వాచ్. Not from Kesari, but Talapati film full of actions, mass entertainment for the audience. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? Whole film is good, super, excellent. ఓకే. So don't watch the piracy, watch the theatre version. Super movie, like entertainment guaranteed for the audience. You can watch. పొలిటికల్ డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా? Like some dialogues are there, political dialogues, since it's entry to politics, but like it's an entertainment movie, commercial movie, you can watch in theaters. లైక్ తలపతి దగ్గర నుంచి అని చెప్పుకోవచ్చు. అసలు కల్ట్ ఫ్యాన్ గా కాలర్ ఎగరేసుకొని చెప్తున్నా ఇన్ని రోజుల తర్వాత, అయ్యా నువ్వు సినిమా రంగంలో ఉండాలి, సినిమా రంగంలో నువ్వు ఉండాలి. సినిమా అంటే ఇది అన్నట్టుంది. అసలుకి ఆ స్టైల్ ఏంది, ఆ స్వాగ్ ఏంది, అసలుకి నిజంగా చెప్తున్నా. అసలుకి బాలకృష్ణ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ ఎట్లా ఇస్తాడు, ఇక్కడ తలపతికి నిజంగా చెప్తున్నా లైక్ అనిరుద్ ఇచ్చిండు. లైక్ ఆ స్వాగ్ కి, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి నిజంగా థియేటర్ దద్దరిల్లిపోయింది. చాలా రోజుల తర్వాత అసలుకి తలపతి వచ్చిండు. నిజంగా కడుపు నిండినట్టుంది అసలుకి మాకైతే. సినిమా అంటే ఇదే, సినిమా అంటే ఇదే, విజయ్ తలపతి అంటే ఇదే. విజయ్ గారి లాస్ట్ సినిమా కదా ఇది, ఆయన ఎంట్రీ ఇవ్వబోతున్నారు సినిమా మన పొలిటికల్ లోకి. ఎలా ఉండబోతుంది? నిజంగా ఒక రీల్ హీరో లాగా చేస్తే ఒక ప్రొడక్షన్ నిలబడుతుంది. కానీ నిజంగా నువ్వు సినిమాలు చేయకపోయినా పర్లేదు, కానీ నీలాంటి సహాయం అక్కడ తమిళనాడుకి అవసరం. నువ్వు నాయకుడివి కాదు, నువ్వు దేవుడివి. నువ్వు నాయకుడు కాదు, నువ్వు దేవుడివి అన్న. ఫస్ట్ హాఫ్ వరకు అయితే భగవంత్ కేసర్లా ఉంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం మాస్ కల్ట్ చూపించిండు అన్న. మాస్ కల్ట్ అంటే చూపించిండు. తలపతి స్వాగ్ ఏందో చూపించిండు అన్న నిజంగా. ఇంకా సినిమా పరంగా మాట్లాడుకుంటే ఆ పూజా హెగ్డే మాత్రం నిజంగా ఒక అందాల తార కనిపించినట్టు కనిపించింది. ఇంకా మమిత అయితే ఏదైతే లైక్ కూతురు క్యారెక్టర్ చేసింది, నిజంగా చెప్తున్నా కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి సినిమాలలో. నిజంగా కన్నీళ్ళు అయితే ఆగలే అన్న. నిజంగా చెప్తున్నా అసలుకి నిజంగా ఒక యాక్షన్ ఉంది, ఒక డ్రామా ఉంది, ఒక పొలిటికల్ గా ఏదైతే కల్ట్ అంటే ఇంత ముందు చాలా సినిమాలు వచ్చినాయి పొలిటికల్ గా, అంటే ఇలా ఉండాలని. కానీ ఒక స్వాగ్ చెప్తా, సినిమా చూసినాక ఏ ట్రూ లీడర్ రైజెస్ నాట్ ఫర్ ద పవర్
బట్ ఫర్ ద పీపుల్. ఈ సినిమా ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరైతే ఇప్పుడు పదవిలో రాజకీయ నాయకులుగా ఉన్నారో మీరు చూడాలి. మీరు తలపతి విజయ్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నది, చాలా స్టఫ్ ఉంది. సినిమా కి సంబంధించి ఒక పర్ఫెక్ట్ ఫేర్వెల్ అని అనుకోవచ్చా? నిజంగా అనుకోవచ్చు. ఎందుకనంటే ఈ సినిమా జనవరిలో రిలీజ్ కావాల్సింది, ఇప్పుడు రిలీజ్ అయింది. చాలా లేట్ అయిపోయింది. అయినా సరే ఫ్యాన్స్ కి అయితే ఏ మాత్రం లోటు లేదు. Tamil. I've just learned Telugu. This is really good movie. Vijay fans, మీరైతే Vijay fans అయితే ఈ సినిమా బాగా ఎంజాయ్ చేస్తారు. చెప్తున్నా, ఇది భగవంత్ కేసరి కంటే ఇంకా బెటర్. ఇది ఎగ్జాక్ట్ రీమేక్ కాదు. చెప్తున్నా, విజయ్ ఫ్యాన్ అయితే పక్కా వెళ్ళాలి. Okay, this is like a peak movie. You can't miss this at all. This is absolutely peak. I'm telling you, as a Vijay X fan, I became a Vijay fan again, and I will become a Vijay fan again every time I watch this movie. He's just peak in this film, bro. I don't, dude, I lost my voice. I lost my voice entirely. You all gotta watch this. విజయ్ సినిమాకి పర్ఫెక్ట్ అంటే సినిమా కెరియర్ కి సంబంధించి పర్ఫెక్ట్ ఫేర్వెల్ అనుకోవచ్చా ఇది? సినిమా కెరియర్ కి దిస్ ఇస్ ఐ థింక్ ద బెస్ట్ ఎండింగ్. క్లైమాక్స్ కొంచెం లాగ్ గా ఉంటది, కానీ ఎండింగ్ మాత్రం, మెసేజ్ మాత్రం మొత్తం అందరికి అర్థమయ్యేలాగా చెప్పిండు. దిస్ నీడ్స్ టు బి స్పోకెన్ in today's nation, in today's world, and in current society. He has addressed every single issue that there's going on, and I think this is, at this time, it's the most needed, especially in India and especially in southern India. There should be no divide between caste, religion, and anything of such sort. He has addressed everything in this movie. It's absolutely cool. Yeah, the movie was phenomenal. Honorable CM title got Panagani. It was a whole different aura for him, and it's crazy to see Vijay star in Jananayagan as it's a very political film. It's so good. Fan moments chala unnai. Vijay fan aithe pakka chudali. Super hit. ముందు రావాలి మూవీ. సీఎం అయిన తర్వాత వచ్చింది మూవీ, ముందు రావాలి. ఈ దీంట్లో బాబీ డోల్ వర్జన్ 2 చూస్తాం, ఎనిమల్ లో వర్జన్ 1, దీంట్లో వర్జన్ 2 ఉంది. బాబీ డోల్ సూపర్ యాక్టింగ్ ఉంది, సూపర్ మెసేజ్ ఉంది, అన్ని సూపర్ ఉంది. అల్టిమేట్ బ్లాక్ బస్టర్. విలన్ క్యారెక్టర్ ఎలా ఉందండి? విలన్ సూపర్ ఉంది. వర్జన్ 2 ఇక్కడ, ఎనిమల్ లో వర్జన్ 1 ఉంది, ఇక్కడ వర్జన్ 2 చూస్తాం మేము. విలన్ క్యారెక్టర్ బేబీ డోల్ సూపర్ యాక్టింగ్.